ఎలా కనబడుతున్నాడు స్వామి? అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమన. వీరభద్రుడు ఎలా ఉన్నాడయ్యా అంటే ఆకాశాన్ని అంటుకున్నంత శరీరం, నీలకాంతులతో మెరిసిపోతున్నాడు. ఇక జటాజూటం ఎలా ఉందంటే ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జజ్వల్యమాన కేశములి మెరయ. అగ్నిశిఖల్లా మెరిసిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి జటాజూటంతో చండ దిగ్వేదండ శుండావ దుర్దండ సాహస్ర ధృతి హేతి సంఘమొప్ప. ఒక్కొక్క చెయ్యి ఎలా ఉన్నదంటే ఏనుగు తొండంలా ఉంది. ఏనుగు తొండ మొట్టమొదటి బలిసి క్రమంగా కిందకు వచ్చేప్పుడు సన్నబడుతుంటుంది. అలా ఉందిట, భుజం అంతా ఉండి చేతులు దాకా వస్తుంది. అలాంటి చేతులు 1000. వీరభద్రుడు 1000 చేతులు వాడు, 1000 చేతులు వాడాడు. అలా ప్రకాశిస్తున్నాడు. చండ దిగ్వేదండ శుండావ దుర్దండ సాహస్ర ధృతి హేతి సంఘమప్ప. 1000 చేతుల్లోని 1000 ఆయుధాలు ధరించాడు స్వామి. అంతేకాదు వీక్షణత్రయలోక వీక్షణ జ్యుతిలోక వీక్షణ తతి దుర్నిరీక్షముగను. 3 కళ్ళు ఎర్రగా ప్రకాశిస్తున్నాయి, దానితో చూస్తున్నట్టు స్వామి. అలాంటి 3 కళ్ళతో ప్రకాశిస్తూ క్రకచ కఠిన కరాల దంష్టలు వెలుగుగా అద్భుతమైన కోరలతో ఘన కపాల అస్థి వనమాలికలను దడ. అటు వనమాలలో ధరించాడు, అస్థిమాల ధరించాడు. శివకేశవాత్మక తత్వం అండి. అటువంటి స్వరూపం ధరించి అఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు. ఎంత అందంగా వర్ణించారు పోతన గారు. అది భావానికి తగ్గ భాష వాడాలండి, వాడే మహాకవి. అటువంటి పోతన గారికి నమస్కారం చేసుకున్నాం. ఎంత అద్భుతంగా చూపించారో వీరభద్ర స్వామి. ఈ వీరభద్రుడి నుంచే మరొక శక్తి ఉద్భవించింది. ఇది స్వామి ఉగ్రమూర్తుల్లో చాలా గొప్ప మూర్తి. ఇవాళ మన అదృష్టాన్ని పేరు తలంచుకున్నా చాలండి. ఈయన పేరు శరభేశ్వరుడు. సింహం కంటే ఒక